హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం ఈరోజు ఇండోనేషియన్ హారర్ మూవీని తీసుకొచ్చాను. ఇక్కడ మూవీ నేమ్ చూసుకుంటే కెంబాంగ్ కంతిల్. ఇది 2018లో రిలీజ్ చేశారు. ఈ మూవీ నేమ్ని గుర్తుపెట్టుకోండి, మధ్యలో స్టోరీలో మనకి అవసరం వస్తుంది. ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్లో ఒక లేడీని చూపిస్తారు. తను మొత్తం బ్లడ్తో నిండిపోయి ఉంటుంది. తన చేతిలో ఒక పాప స్పృహ లేకుండా పడుకొని ఉంటుంది. ఆ పాపకి జోలపాట పాడుతూ ఆ లేడీ తనని పడుకోపెడుతుంది. ఈ సీన్ ఇక్కడికి కట్ చేసి నెక్స్ట్ సీన్లో అదే పాపని చూపిస్తారు. తన పేరు తానియా. తను ఒక ఆర్ఫనేజ్లో ఉంటుంది. అక్కడ తన కేర్ టేకర్ ఒక కపుల్తో మాట్లాడుతూ ఉంటుంది. తానియాని అడాప్ట్ చేసుకోవడానికి ఆ కపుల్స్ వస్తారు. వాళ్ళ పేర్లను చూసుకుంటే అతని పేరు ఎంటాన్, అలాగే తన పేరు సిఫ్రా అయి ఉంటాయి. కేర్ టేకర్ తానియా దగ్గరికి వచ్చి, తానియాతో నీకు కొత్త పేరెంట్స్ రాబోతున్నారు, నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి లాస్ట్ టైం హ్యాపీగా ఆడుకో అని అంటుంది. తానియా వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తుంది, కానీ మిగతా పిల్లలు ఇష్టపడరు. తానియాని బయటికి వెళ్ళగొడతారు. ఇదంతా చూసి కేర్ టేకర్ పిల్లల దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, దానివల్ల తానియా బాధపడుతూ ఉంటుంది, వెళ్ళి తనతో ఆడుకోండి అని చెప్తుంది. ఇక్కడ తానియాని చూపిస్తారు. అప్పుడే మనం ఒక విచిత్రమైనది గమనిస్తాం. తానియా ఒక్కతే బయట కూర్చొని కోపంలో ఏదో ఫ్లవర్ని తింటూ ఉంటుంది. అప్పుడే ఆ కేర్ టేకర్ వచ్చి తానియాని ఓదారుస్తూ, నీ ఫ్రెండ్స్ నీ కోసం ఆడుకోవడానికి వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి హ్యాపీగా ఆడుకో అని లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా తానియా అందరి పిల్లలతో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఒక అమ్మాయి పక్కన దాక్కోవడానికి వెళ్తుంది. కానీ ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. దాంతో తానియా దాక్కోవడానికి పైకి ఒక్కతే వెళ్తుంది. ఈ గేమ్లో పోలీస్లా ఉన్న ప్లేయర్ అందరినీ పట్టుకుంటుంది, ఒక తానియాని తప్ప. తానియాని వెతుకుతూ ఒక్కతే పైన ఫ్లోర్కి వెళ్తుంది. అప్పుడే వెనక నుండి సౌండ్స్ వినిపించి ఆ అమ్మాయి వెనక్కి తిరుగుతుంది. కర్టెన్ వెనక ఏదో షాడో ఉన్నట్టుగా కనిపిస్తుంది. తానియాని అనుకొని కర్టెన్ తీసి చూస్తే ఎవరూ ఉండరు. అప్పుడే అందులో నుండి ఒక చెయ్యి వచ్చి ఆ అమ్మాయిని కిందకి పాడేస్తుంది. దాంతో స్పాట్లో ఆ అమ్మాయి చనిపోతుంది. కానీ తను ఎలా చనిపోయిందో ఎవరికీ అర్థం అవ్వట్లేదు. కేర్ టేకర్ పిల్లలు అరవడంతో అక్కడికి వస్తుంది. అక్కడున్న పిల్లలు అందరూ తానియాని టెర్రస్ మీద చూస్తారు. దాంతో తానియాని అది అంతా చేసింది అని అనుకుంటారు. కేర్ టేకర్ తానియా రూమ్కి వెళ్తుంది. దారిలో ఏవో డిమోనిక్ వాయిసెస్ వస్తుంటాయి. రూమ్లోకి వెళ్ళి చూస్తే తానియా ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తన చెయ్యి పైన ఏదో గుర్తులాంటి అచ్చుని చూస్తాము. చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకా కేర్ టేకర్ తానియాని ఓదారుస్తూ హగ్ చేసుకొని రూమ్లో నుండి బయటకి తీసుకెళ్తుంది. ఈ గ్యాప్లో మనం ఒక డిమోనిక్ ఎంటిటీని చూస్తాం. నైట్ డిన్నర్ చేయడానికి పిల్లలందరూ కూర్చొని ఉండగా తానియా అక్కడికి వస్తుంది. తన్ని చూసి పిల్లలు అందరూ లేచి వెళ్ళిపోతారు. తానియాకి బాధగా అనిపించి ఏడుస్తుంది. కేర్ టేకర్ నచ్చ చెప్తూ వాళ్ళు కేవలం కోపంలో ఉన్నారు, తొందరలోనే అంతా మామూలు అయిపోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ మార్నింగ్ తానియా అడాప్టింగ్ పేరెంట్స్ అడాప్ట్ చేసుకోవడానికి ఆర్ఫనేజ్కి వస్తారు. కేర్ టేకర్ వాళ్ళని తానియాకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇకపై వీళ్ళే నీ పేరెంట్స్ అంటూ చెప్తుంది. ఎంటాన్ కళ్ళు తానియా చేయిపై ఉన్న గుర్తు మీద పడుతుంది. తానియా చేయి దాచిపెట్టుకుంటుంది. కానీ ఎంటాన్ షాక్ అవుతాడు. అయినా కూడా వాళ్ళు తానియాని అడాప్ట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడడం ఇష్టపడకపోయినా, చూడడానికి విచిత్రంగా ఉన్నా, తన చేయి పైన అది చూశాక కూడా వాళ్ళు తనని అడాప్ట్ చేసుకోవాలని అనుకోవడం. చూడాలి ఇంకా ఏం జరుగుతుంది. ఇంకా వీళ్ళ దగ్గరికి వస్తే, వీళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ. వాళ్ళ ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఒక విషయం ఏంటంటే, తానియా ఇంట్లోకి వెళ్తుండగా వాళ్ళని ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సీన్ ఇక్కడికి కట్ చేసి 1 month తర్వాతనే చూస్తారు. ఎంటాన్ వాళ్ళ చెల్లి ఎలిసా అక్కడ కొన్ని రోజులు ఉండడానికి వస్తుంది. ఎలిసా వాళ్ళ అన్నతో చెప్తుంది, నాకు ఇక్కడ షో ఉంది అందుకే వచ్చాను అని. యాక్చువల్లీ తను యాక్టింగ్ చేస్తుంది, సో షో కోసం వస్తుంది. ఎంటాన్ అంటాడు, ఇది నాది మాత్రమే కాదు, నీ ఇల్లు కూడా, నువ్వు ఎన్ని రోజులు కావాలన్నా అన్ని రోజులు ఉండొచ్చు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో ఎలిసాని తన రూమ్లో చూపిస్తారు. తనకు ఆ రూమ్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎవరూ ఉండరు. ఎలిసా తానియా రూమ్లోకి వెళ్తుంది. ఎలిసా మాట్లాడుతుంది,
కానీ మనకి తెలిసినట్టే తాన్య ఎవరితో మాట్లాడదు. అప్పుడే ఎలిసా వాళ్ళ వదిన వచ్చి ఎలిసాని పడుకోమని చెప్తుంది. తాన్యాని రీసెంట్గానే అడాప్ట్ చేసుకున్నాం, అందుకే తాను ఎవరితో సరిగ్గా మాట్లాడదు అని చెప్పి తన రూమ్లోకి పంపిస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ ఎలిసా తన షో కోసం యాక్టింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఓల్డింగ్ అనే ఒక అబ్బాయి వచ్చి ఎలిసాతో తన యాక్టింగ్ అంతలా ఏం బాగోలేదు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి అని అంటాడు. ఎలిసాకి కోపం వచ్చి ఎవరు నువ్వు అంటుంది. ఓల్డింగ్ అక్కడికి ఫ్లవర్ డెలివరీ చేయడానికి వచ్చానని, ఇన్ఫ్యాక్ట్ సిఫ్రా కోసం వీక్లీ 3 times మెగ్నోలియా ఫ్లవర్స్ని డెలివరీ చేస్తానని చెప్తాడు. అది విన్న ఎలిసా షాక్ అవుతుంది, ఎందుకంటే ఆ ఫ్లవర్స్ ఏదైనా రిచువల్స్ కోసమే వాడతారు. కానీ ఎలిసా ఇది అంతలా పట్టించుకోకుండా యాక్టింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఓల్డింగ్ ఫ్లవర్స్ని సిఫ్రాకి ఇస్తాడు. అవి తీసుకొని సిఫ్రా ఒక సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ రూమ్లోకి ఎవరిని రానివ్వదు. సిఫ్రా వెళ్ళడం చూసి తాన్యా కూడా వెళ్ళడానికి చూస్తుంది. కానీ ఎంటాన్ తన్ని ఆపి ఆ రూమ్లోకి వెళ్ళొద్దు అని చెప్తాడు. దీంతో మనకి ఈ ఇంట్లో ఏదో జరుగుతుందని అర్థమవుతోంది. ఎలిసా షో కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. దాంతో తాన్యా రూమ్లోకి వెళ్తుంది. కానీ తాన్యా విండో దగ్గర నిల్చొని బయటికి చూస్తూ ఉంటుంది. ఎలిసా కూడా అటువైపు చూడడంతో ఏదో భయంకరంగా కనిపిస్తుంది. దాంతో ఎలిసా భయపడుతుంది. తాన్యాని తీసుకొని తినడానికి వెళ్తుంది. డిన్నర్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఎంటాన్ ఇంట్లో నుంచి పారిపోయి ఉంటాడు. అతను చాలా పూర్ అండ్ ఎలాంటి టాలెంట్ కూడా ఉండేది కాదు. కానీ చాలా తక్కువ టైంలోనే చాలా డబ్బులు అలాగే ప్రాపర్టీస్ని సంపాదించి ఉంటాడు. దానికి ఎలిసా చాలా సంతోషపడుతుంది. ఎలిసా ఎంటాన్ని అడుగుతుంది అతనికి ఏమైనా తాన్యా రియల్ పేరెంట్స్ గురించి తెలుసా లేదా అని. ఇది విని తాన్యా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎంటాన్ అంటాడు తాన్యా ముందు తన రియల్ పేరెంట్స్ గురించి మాట్లాడొద్దు అని. ఆ రాత్రి ఎలిసా పడుకుండగా తనకు కలలో గోడ పైన ఉన్న పెయింటింగ్లో అమ్మాయి వెనక్కి తిరుగుతుంది. దాంతో ఎలిసా బెడ్ పై నుండి కింద పడిపోతుంది. ఇంకా తన నిద్ర మబ్బు పోతుంది. ఎలిసాకి ఎవరో పాడుతున్న సౌండ్స్ వినిపించడంతో తాన్యా రూమ్లోకి వస్తుంది. తాన్యా విండోలో నుంచి ఎవరినో చూస్తూ ఉంటుంది. కానీ సడన్గా విండో డోర్ క్లోజ్ అయిపోవడంతో ఎలిసా భయపడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలిసా సిఫ్రా బయటికి వెళ్ళడం చూస్తుంది. అప్పుడే ఆ ఇంటి మేడ్ ఫ్లవర్స్ని తీసుకొని ఎక్కడికో వెళ్తుంది. ఎలిసా చూసి ఇన్ని మెగ్నోలియా ఫ్లవర్స్ని ఏం చేస్తారు అసలు, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. కానీ ఆ మేడ్ నాకేం తెలియదు, సిఫ్రా వాటితో ఏం చేస్తారో అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆ సిచ్యువేషన్ని చూసి మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఆ మేడ్ ఏదో దాచుతుందని. ఎలిసాకి అంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఎలిసా షో కోసం వెళ్ళిపోతుంది. అక్కడ ఓల్డింగ్ కలిసి ఎలిసాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలిసా నన్ను ఫాలో అవుతూ నన్ను సతాయించడానికి వచ్చావా అని అడుగుతుంది. ఓల్డింగ్ అంటాడు లేదు, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే అక్కడికి వచ్చానని చెప్తాడు. ఇంకా ఎలిసా బాత్రూంలోకి వెళ్తుంది. అప్పుడే ఎవరో వైట్ కలర్లో కనిపిస్తారు. కానీ వెనక్కి చూస్తే ఎవరూ కనిపించరు. దాంతో ఎలిసా భయపడి అక్కడ నుండి భయంతో పారిపోతుంది. బయటికి రాగానే ఓల్డింగ్ చూసి ఏమైంది అని అడుగుతాడు. ఎలిసా ఓల్డింగ్కి అంతా చెప్తుంది. ఇంట్లో తనకి అంతా నెగిటివ్ వైబ్ ఉన్నట్లు చెప్తుంది. ఓల్డింగ్ తాన్యాని చూసినప్పుడల్లా విచిత్రంగా అనిపిస్తుంది. తను ఎవరితో మాట్లాడదు. తన బిహేవియర్ అంతా విచిత్రంగా ఉంటుంది. ఎంటాన్ తనని ఎవరితో మాట్లాడనివ్వడు, ఇంట్లోనే బంధించి ఉంచినట్లు అనిపిస్తుంది అని అంటాడు. కానీ ఎలిసా వాళ్ళ అన్నయ్య ఇలా చేస్తున్నాడు అంటే నమ్మదు. ఎలిసా అడుగుతుంది సిఫ్రా ఆ ఫ్లవర్స్ని అసలుకు ఏం చేస్తుంది అని. ఓల్డింగ్ ఆ ఫ్లవర్స్ని అయితే ఏదైనా రిచువల్స్లోనూ లేదా డీమాన్స్ కోసమో అది లేదా సాక్రిఫైస్ కోసమో వాడతారు అని అంటాడు. ఎలిసాకి విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా ఓల్డింగ్ ఎలిసాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఎలిసాకి తాన్యా పెయింటింగ్ వేస్తూ కనిపిస్తుంది. ఎలిసా తన దగ్గరికి వెళ్ళి పెయింటింగ్ని చూస్తూ వాళ్ళు ఎవరు అని అడుగుతుంది. దానికి తాన్యా నేను మా మామ్, వెనక ఉంది ఒక డీమాన్, అది నన్ను ఎప్పుడు సతాయిస్తూ ఉంటుందని చెప్తుంది. అప్పుడే అక్కడికి మేడ్ వస్తుంది. తను ఎలిసాకి ఒక లెటర్ని ఇస్తుంది.
దాంట్లో నీకు బతకాలని ఉంటే తాన్యాకి దూరంగా ఉండు అని ఉంటుంది. ఎలీసా మేడ్తో కంగారుగా నీకు ఇది ఎవరు ఇచ్చారు అంటుంది. మేడ్ అంటుంది, ఒక అతను వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి ఎంటాన్ వచ్చి తాన్యాని ఇంట్లోకి వెళ్ళమని చెప్తాడు. ఎలీసా పరిగెత్తుతూ గేట్ దగ్గరికి వెళ్తుంది, కానీ అక్కడ ఎవరూ ఉండరు. ఇంకా రాత్రి ఎలీసా పడుకుంటుంది, కానీ దయ్యం తన చెవిలో గట్టిగా అరుస్తున్నట్లు వినిపిస్తుంది. దాంతో ఎలీసా తట్టుకోలేక ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మనకు తాన్యా వేసిన పెయింటింగ్లో బ్లాక్ డెవిల్ కళ్ళు రెడ్గా మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. నెక్స్ట్ సీన్లో టెర్రస్ పైన మేడ్ బట్టలు ఆరేస్తున్నట్లు చూపిస్తారు. తనకు ఏవో పాడుతున్నట్టు వినిపిస్తూ ఉంటాయి. ఆ మేడ్ తాన్యా రూమ్లోకి వెళ్ళి చూస్తుంది, కానీ టెర్రస్ మీద నుండి విచిత్రమైన చప్పులు వినిపిస్తూ ఉంటాయి. అవి ఏమి పట్టించుకోకుండా తాన్యా రూమ్లోకి వెళ్ళగానే తాన్యా గోడ పైన ఏదో రాస్తుంది. మేడ్ అది పికాబూ అని చదువుతుంది. ఎవరికైనా భయపెట్టాలనుకుంటే పికాబూ అన్న వర్డ్ని యూజ్ చేస్తారు. మేడ్ పికాబూ అని చదవగానే డోర్స్ వెంటనే క్లోజ్ అయిపోతాయి. అప్పుడే దయ్యం తన మెడ పట్టుకొని పైకి లేపి తోసేస్తుంది. తను ఒక రాడ్ మీద పడిపోయి చనిపోతుంది. ఇక్కడ ఎలీసా తాన్యాని వెతుకుతూ ఉంటుంది. తాన్యా పరిగెత్తుతూ కనిపిస్తుంది. అది చూసి ఎలీసా తన్ని పట్టుకొని ఏమైందని అడుగుతుంది. తాన్యా కంగారుగా భయపడి ఉంటుంది. ఎలీసా తాన్యా చేయి మీదున్న గుర్తులను చూస్తుంది. అది ఇంతకు ముందున్న దానికన్నా ఎక్కువగా అవుతుంది. ఏం జరిగింది అని ఎలీసా అడిగితే తాన్యా ఏం ఆన్సర్ ఇవ్వదు. నెక్స్ట్ సీన్లో చనిపోయి ఉన్న మేడ్ దగ్గరికి ఎలీసాకి లెటర్ ఇచ్చిన వ్యక్తి వచ్చి శవాన్ని చూసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. అది ఎలీసా చూసి అతని వెనక ఫాలో అవుతుంది, కానీ మిస్ అయిపోతాడు. ఎలీసా మేడ్ శవం ఉన్న రూమ్లోకి వెళ్ళి శవాన్ని చూసి భయపడిపోతుంది. ఆ రోజు నైట్ ఎంటాన్ ఎలీసాకి ఏం కంగారు పడొద్దని, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కొంత డబ్బు ఇస్తా అయిపోతుందని అంటాడు. ఎవరో ఇంట్లోకి వచ్చి మెయిన్ని చంపేసి వెళ్తారు అని అర్థం అయినా కానీ పోలీస్ కంప్లైంట్లు ఏం ఇవ్వరు. మేబీ వాళ్ళ రెప్యుటేషన్ని కాపాడుకోవడానికి కావచ్చేమో. ఎలీసా మాత్రం కంగారు పడుతూ ఇంట్లో అంతా ఏవేవో జరుగుతున్నాయి, ఇంట్లో ఏమో జరుగుతుంది అని అంటుంది. కానీ ఎంటాన్ మాత్రం నువ్వేం భయపడకు, అలాంటి థాట్స్ ఏం పెట్టుకోకు, ఇంట్లో అంతా మంచిగానే ఉంది, ఇంకా ఈ టాపిక్ ఇక్కడికి వదిలే అని అంటాడు. ఎలీసా పడుకొని ఉంటుంది, కానీ ఎవరో సౌండ్స్ చేస్తున్నట్లు వినిపించడంతో వెనక్కి చూస్తుంది. అక్కడ మిర్రర్లో ఎవరో కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలీసా భయపడి ముందుకి తిరిగి భయంతో కదలకుండా పడుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఎలీసాకి స్టేజ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఆ షోలో మనకి హ్యూమన్ సాక్రిఫైస్ని చూపిస్తారు, కానీ అక్కడికి రియల్ డిమానిక్ స్పిరిట్ వచ్చి యాక్టర్స్ అందరినీ లేపి పాడేస్తుంది. అందరూ భయంతో పరిగెత్తుతూ ఉంటారు. సిఫ్రా తాన్యా మిస్ అవ్వడాన్ని గమనిస్తుంది. తనని వెతుకుతూ ఉంటుంది. తాన్యా ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అందరూ తన దగ్గరకు వచ్చి తనను ఇంటికి తీసుకెళ్ళి ఎలీసా తాన్యా రూమ్లో పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడ తాన్యా రూమ్లో మనకు పెయింటింగ్ కనిపిస్తుంది. దానిపైన ఒక మెగ్నోలియా ఫ్లవర్ కనిపిస్తుంది. మేబీ ఈ దయ్యానికి ఆ ఫ్లవర్ అంటే ఇష్టమేమో. ఎలీసా కిందికి వెళ్తుండగా కిందున్న ఎంటాన్ ఇంకా సిఫ్రా మాట్లాడుతూ ఆ రోజు ఇంకా ఎప్పుడు వస్తుంది అని ఎంటాన్ అడుగుతుంటే సిఫ్రా మాత్రం తొందరలోనే వస్తుంది అని అంటుంది. ఇది విన్న ఎలీసాకి ఏం అర్థం అవ్వక పైకి వెళ్ళి ఓల్డిన్కి కాల్ చేసి వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్తుంది. నెక్స్ట్ మార్నింగ్ ఓల్డిన్ ఇంకా ఎలీసా తాన్యా ఉన్న ఆర్ఫనేజ్కి వెళ్తారు. బికాస్ ఏదైనా తెలియాలంటే అది అంతా ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడి నుండి ఆరా తీయాలి కాబట్టి. ఇంకా ఎలీసా కేర్ టేకర్తో తాన్యా గురించి అడుగుతుంది. కేర్ టేకర్ తాన్యా మామ్ అండ్ డాడ్ ఫోటోలు చూపిస్తుంది. ఇంకా ఇలా చెప్తుంది, ఒకరోజు రాత్రి తాన్యా వాళ్ళ మదర్ బాడీ అంతా రక్తంతో తాన్యాని తీసుకొచ్చి నేను చనిపోబోతున్నాను, నా కూతుర్ని కాపాడండి అని వెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుండి తాన్యా ఈ ఆర్ఫనేజ్లోనే ఉంది. కేర్ టేకర్ ఇది కూడా అంటుంది, తాన్యా ఎప్పుడు ఎవరో ఆధీనంలో పొసెస్ అయి ఉన్నట్లు ఉండేది అని. అలాగే తను ఎప్పుడు మెగ్నోలియా ఫ్లవర్స్ని తింటూ ఉండేది. ఏ ఫ్లవర్ అయితే డిమానిక్ ఫ్లవరు. తాన్యా ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏదో ఒకటి అవుతూనే ఉండేది. ఇంకా ఎంటాన్ అలాగే సిఫ్రా వచ్చి తన్ని అడాప్ట్ చేసుకున్నారు. అది కూడా ఇంతమంది పిల్లల్ని చూసి కూడా తాన్యాని ఒక్కసారి చూడగానే. అలాగే ఎలిసాకి ఒక ఫోటో చూపిస్తుంది. అందులో తాన్యా ఒక దయ్యంలా ఉండేది. ఇంకా ఎలిసా అలాగే ఓల్డిన్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు.
ఓల్డిన్ ఈ విషయం అంతా ఎంటాన్కి చెప్పి జాగ్రత్త పడాలని, ఎందుకంటే అతని ఫ్యామిలీ నాశనం అవ్వకూడదని అంటాడు. ఎలిసా దానికి ఒప్పుకుంటుంది. ఇంకా ఇద్దరు స్టార్ట్ అవుతారు. ఈ గ్యాప్ లో తానియా సిఫ్రా సీక్రెట్ రూమ్ బయట పడి ఉన్న మెగ్నోలియా ఫ్లవర్స్ ని తింటూ ఉంటుంది. ఎంటాన్ తానియాకి బాగా తిడుతూ ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దని, చాలా సీరియస్ గా తిడుతూ ఉంటాడు. తాన్యాలో ఉన్న డెవిల్కి చాలా కోపం వస్తుంది. దాంతో ఎంటోని చంపేస్తుంది. ఎలిసా ఇంటికి రావడంతోనే ఈ విషయం తెలియడంతో షాక్ అయిపోతుంది. ఇంకా అతనిని పాతి పెట్టడానికి శ్మశానానికి వెళ్తారు. దూరం నుండి ఎలిసాని ఒక వ్యక్తి గమనించడం ఎలిసాకి కనిపిస్తుంది. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అతనిని అడుగుతుంది, ఎవరు మీరు అని. ఇప్పుడే మనకు తెలుస్తుంది ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, స్టార్టింగ్ నుంచి వాళ్ళని గమనిస్తున్న వ్యక్తి అని. ఇప్పుడే మనకి రియల్గా స్టోరీ ఏంటో తెలుస్తుంది. ఆ వ్యక్తి చెప్తాడు, అతను ఇంకెవరో కాదు, తానియా సొంత మామ అని. అంటే తానియా మామ్ వాళ్ళ బ్రదర్ అని. తానియా బాడీ రెడ్ డెవిల్ కోసం పొసెస్ అయి ఉంది అని. తానియా వాళ్ళ డాడ్ రెడ్ డెవిల్కి పూజలు చేసేవాడు. సో అతనికి కావాల్సినవి అతనికి ఇస్తే తన కూతుర్ని బలిస్తానని రెడ్ డెవిల్కి మొక్కుతాడు. ఇంకా అతను కోరినట్టే ఆ డెవిల్ వాళ్ళ ఫాదర్కి తన కోరుకునే అన్నీ ఇస్తుంది. ఇంకా అతను ఒక స్పెషల్ నైట్ రోజు తానియాని బలి ఇవ్వడానికి రెడీ అవుతాడు. కానీ తానియా వాళ్ళ మదర్ తానియాని కాపాడుకోవడానికి వాళ్ళ ఫాదర్తో ఫైట్ చేసి అతన్ని చంపేసి ఎలాగో ఆర్ఫనేజ్ వరకు వచ్చి అప్పుడే చనిపోయింది. అలాగే ఆ వ్యక్తి ఇది కూడా చెప్తాడు, ఇంకా ఆ డెవిల్ తానియా బాడీలోనే ఉంది అని. కానీ అది కానీ బయటికి వస్తే అందరినీ చంపేస్తుందని. ఆ డెవిల్ తానియాని బలించే వరకు తన బాడీలోంచి బయటికి రాదు. అందుకే ఎంటాన్ అలాగే సిఫ్రా తానియాని సాక్రిఫైస్ చేయడానికి వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. ఎలిసాకి నమ్మకం రావడానికి ఆ వ్యక్తి తన చెస్ట్ మీద ఉన్న టాటూని చూపిస్తూ అంటాడు, ఈ టాటూ రెడ్ డెవిల్ని పూజించే వాళ్ళందరికీ ఉంటుంది, దీనివల్లే వాళ్ళ సిస్టర్ చనిపోయింది అంటాడు. అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఆ టాటూ ఉన్న వాళ్ళంతా రెడ్ డెవిల్ని పూజించేవారని. సిఫ్రా అక్కడికి రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సిఫ్రా ఎవరు అతను అని అడుగుతుంది. కానీ ఎలిసా నాకు తెలీదు అని తెలియనట్టే ఉంటుంది. ఎలిసా ఇంటికి వచ్చాక సిఫ్రాతో అంటుంది, ఈ ఇంట్లో ఏమో ఉంది అని. కానీ సిఫ్రా ఆ మాట దాటేస్తూ, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, అసలుకే మీ అన్నయ్య చనిపోయాడు, ఇలాంటి ఆలోచనలతో ఉంటే అంతా మంచిది కాదు అని అంటుంది. ఇంకా మనకు తానియా వాళ్ళ మామని చూపిస్తారు. అతను ఒక రిచువల్ని పర్ఫామ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. దాంతో ఆ రెడ్ డెవిల్ని కంప్లీట్గా తానియా బాడీ నుంచి తీసేయడానికి ఒక బొమ్మను పట్టుకొని దానిని తానియాని రీప్రజెంట్ చేస్తున్నట్టు అతను ఆ బొమ్మని నైఫ్తో పొడుస్తూ ఉంటాడు. ఇక్కడ తానియాకి నొప్పి పుడుతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా తన లోపలున్న డెవిల్కి అర్థం అవుతుంది తన పైన ఎవరో రిచువల్ని చేస్తున్నారని. ఇక్కడ సిఫ్రా ఇంకా ఎలిసా తానియా దగ్గరికి వస్తారు. సిఫ్రా తానియాని పడుకోబెడుతుంది. అప్పుడే ఎలిసా సిఫ్రా మెడపైన తానియా వాళ్ళ మామ చూపించిన టాటూ కనిపిస్తుంది. దాంతో ఎలిసాకి సిఫ్రా కూడా రెడ్ డెవిల్ని పూజిస్తుందని అర్థం అవుతుంది. ఇప్పుడు తానియాలో ఉండే డెవిల్ ఊరుకోకుండా తానియా వాళ్ళ మామను అటాక్ చేస్తుంది. దాంతో రిచువల్ కంప్లీట్ కాకముందే అతను చనిపోతాడు. ఎలిసాని చూపిస్తూ ఒకరోజు రాత్రి మిర్రర్ ముందు డెవిల్ ఏదో రాస్తున్నట్టు కనిపించింది. గుర్తు రావడంతో ఎలిసా వెళ్ళి చూస్తుంది. అక్కడ తానియాని రక్షించు అని రాసి ఉండడం చదువుతుంది. అప్పుడే అర్థం అవుతుంది ఎలిసాకు వైట్ డ్రెస్లో కనిపించే డెవిల్ తానియా వాళ్ళ మదర్ అని. తను తన కూతుర్ని కాపాడడానికి హెల్ప్ అడుగుతుందని. తానియా ఎలిసా రూమ్లోకి వచ్చి ఎలిసాకి హెల్ప్ చేయని అడుగుతుంది. అంతలో సిఫ్రా అక్కడికి వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నాతో రా అని తీసుకెళ్తుంది. ఎలిసాకు అంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా ఎలిసా ఓల్డిన్కి కాల్ చేసి ఇంటి బయటికి రమ్మని పిలుస్తుంది. ఓల్డిన్ వచ్చాక జరిగింది అంతా ఓల్డిన్కి చెప్తుంది. ఓల్డిన్ నమ్మలేకపోతాడు వాళ్ళ ఇంట్లో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని. ఎలిసా తానియా వాళ్ళ మామ అడ్రస్ తెలుసని అక్కడికి నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తా, నువ్వు ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో అంతా చూస్తూ ఉండు అని. ఎలిసా వెంటనే అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక బుక్ కనిపిస్తుంది. అది చదవడంతో తానియాని బలించే అమావాస్య అదే రోజు అని తెలుస్తుంది. అంటే ఈరోజు సిఫ్రా తానియాని బలివ్వబోతుందని అర్థం అవుతుంది. ఎందుకంటే ఎంటాన్ ఇంకా సిఫ్రా రెడ్ డెవిల్ని పూజించేవాళ్ళు కాబట్టి.
వీళ్ళు రిచ్ అవ్వడం కోసం రెడ్ డెవిల్కి తాన్యాని బలిస్తాం అని అనుకొని ఉంటారు. ఇప్పుడు వీళ్ళ కోరిక నెరవేరడంతో తాన్యాని బలిస్తున్నారు. ఇక్కడ నాకు తెలిసి రెడ్ డెవిల్ తన పూర్తి శక్తిని యూజ్ చేయడానికి తాన్యా నుంచి బయటికి రావాలనుకుంటుంది. సో ఇక్కడ ఎంటాన్ అలాగే సిఫ్రాకి తాన్యా గురించి ఎలా తెలుసో మనకి తెలియదు. అయితే రెడ్ డెవిల్ తనంతట తానే వాళ్ళకి చెప్పి ఉండాలి, లేదా వాళ్ళది కంప్లీట్గా లక్ అయి ఉండాలి. నాకు మాత్రం ఆ రెడ్ డెవిలే చెప్పి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా అవకాశాలు మీకు తెలిసి ఉండొచ్చు అంటే కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ ఓల్డెన్ ఎలిసా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ సిఫ్రా సైలెంట్గా వచ్చి అతన్ని చంపేస్తుంది. తాన్యాని తన సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ తాన్యా స్పృహలో ఉండదు. తనని పడుకోబెట్టి రిచువల్ని స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఎలిసా ఇంటికి రాగానే ఓల్డెన్ శవాన్ని చూస్తుంది. తాను చాలా భయపడిపోతుంది. ఇంట్లోకి వెళ్ళి తాన్యా కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది, కానీ తాన్యా ఇక్కడ కనిపించదు. అప్పుడే ఎలిసాకి తాన్యా వాళ్ళ మదర్ ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ సీక్రెట్ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. దాంతో ఎలిసాకు అర్థమైపోయి అక్కడికి పోతుంది. సిఫ్రా తాన్యాని ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేస్తుంది అన్నప్పుడే ఎలిసా అక్కడకు వస్తుంది. సేమ్ మూవీ స్టార్టింగ్లో తాన్యా వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ డాడ్ నుంచి కాపాడినట్టే సిఫ్రా నుంచి ఎలిసా కాపాడుతుంది. సిఫ్రాకు అది నచ్చదు. ఇంకా నైఫ్తో ఎలిసా పైన దాడి చేస్తుంది. వీళ్ళు ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్లో తాన్యా లేచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ తాన్యా ఫోరెడ్ మీద డెవిల్ అచ్చు కనిపిస్తూ ఉంటుంది. అచ్చం తన చేయి పైన ఉండే గుర్తులాగా. అక్కడకు డెవిల్ వచ్చినట్టు అర్థం అవుతుంది. ఆ డెవిల్కి చాలా కోపం వస్తుంది. ఎవరికి నన్ను విడిపించడం చేత కావట్లేదు అని. తాన్యాలో ఉన్న రెడ్ డెవిల్ సిఫ్రాని తన చేతులతో లేపి ఒక రాడ్ పైన పడేస్తుంది. దాంతో సిఫ్రా స్పాట్లో చనిపోతుంది. ఇక్కడ డెవిల్ది డీల్ కంప్లీట్ అవ్వకపోతే చావే అని అర్థమవుతుంది. ఇంకా తాన్యా స్పృహ కోల్పోయి పడిపోతుంది. దీంతో మనకు ఆ రెడ్ డెవిల్ తనంతట తానే తన బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇది రెండోసారి ఈ రిచువల్ని చేయడం. అయినా కూడా సక్సెస్ కానందుకు డెవిల్కి విసుగొచ్చేసి తనకి తానే బాడీ నుంచి వెళ్ళిపోయింది. ఎలిసా పడిపోయిన తాన్యాని లేపుతుంది. కాసేపటికి తాన్యా లేస్తుంది. ఇంకా డెవిల్ తనలో కనిపించదు. ఇక్కడ ఎవరు ఆ డెవిల్ పైన గెలవలేదు. దానంతట అదే ఇంకా ఆ బాడీ తనకి పనికి రాదు అని వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడికి ఈ సీన్ కట్ చేసి కొన్ని మంత్స్ తర్వాత ఒక కపుల్ని చూపిస్తారు. వాళ్ళు వాళ్ళ కూతురితో బాల్కనీలో ఉంటారు. ఆ అమ్మాయి మెగ్నోలియా ఫ్లవర్ని తింటూ ఉంటుంది. వాళ్ళ మదర్ అది చూసి ఆ ఫ్లవర్ని తన నుండి అది తీసుకొని ఇది తినొద్దు, అలా తింటే దయ్యం నిన్ను ఎత్తుకెళ్ళిపోతుంది అని చెప్తుంది. ఇక్కడ ఆ రెడ్ డెవిల్ ఈ అమ్మాయిని పొసెస్ చేసినట్టు మనకు అర్థం అవుతుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో గోడకి ఉన్న పెయింటింగ్ని చూపిస్తారు. అందులో ఉన్న ఫోటో దానికి అదే కదులుతున్నట్టు ఉంటుంది. ఇక్కడికి ఈ మూవీని ఎండ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ద మూవీ ఫర్ టుడే. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. అది కావాలంటే కామెంట్స్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మూవీ మీకు నచ్చితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో యూనిక్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.